నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. గత కొన్ని రోజులుగా ఏదైతే చీర గాజుల నుండి మొదలు పెడితే ఈరోజు ఆంధ్ర తెలంగాణ అనే విభేదాలతో గొడవలు ఒక ఇద్దరు ఎమ్మెల్యేల మధ్యలో గొడవలు తీరా స్థాయికి చేరినాయి. అయితే దానిపైనే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎక్స్ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న మేడం గారు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే నాన్న. మేడం ఎట్లూరు మేడం? చాలా బాగున్నాను నాన్న. మేడం ఆంధ్ర తెలంగాణ సెటిలర్లు అని చెప్పేసి ఈ మధ్యలో వినిపిస్తుంది. దానికంటే ముందు చీర జాకెట్ అలాగే గాజులు పంపిస్తా అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేకు మరో ఎమ్మెల్యే ఒక ఆఫర్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పిండు. దీనిపైన అంటే ఒక సీనియర్ రాజకీయ నేత, గతంలో కూడా అన్ని రకాల రాజకీయాలు చూసారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ సందర్భం? ఇది ఈ ఒక్కరోజు వచ్చిన సమస్య కాదు నాన్న. ఓకే, తరతరాల నుంచి గాజులు వీటికడికి వచ్చేటడికి ఒక రకంగా పితృస్వామ్య వ్యవస్థ దగ్గర నుంచి మగవారి ఆధిపత్య ధోరణులు ప్రబలుతూ ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అధికారాన్ని మేం చేజిక్కించుకుంటామని అసలు ఇంతవరకు మహిళా రిజర్వేషన్ బిల్లునే మొన్న పాస్ అయింది నారీ శక్తి అంటూ. అంతకుముందు ఎప్పుడు రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చినా ఎవరు విభేదించారు? మగవారే విభేదించారు. అలాంటి పరిస్థితిలో స్త్రీలకి ఎలా హక్కు రాణిస్తూ ఉంటారు. కానీ ఏ చరిత్ర అయితే ఉందో, ఏ యుగంలో అయితే పుట్టారో, ఎవరిని దేవతలుగా ఆరాధిస్తున్నారో ఆ చరిత్రను మర్చిపోయి కొత్తగా మగవాడన్నటువంటి అహంకారంతో అధికారం మాకే చేతుల్లో ఉండాలని చెప్పి ఎవరినన్నా ఇన్సల్ట్ చేయాలన్నప్పుడు ఈ యొక్క వాదనని తీసుకొస్తూ ఉన్నారు. ప్రకృతికి మూలం స్త్రీ. స్త్రీ లేని ప్రకృతి లేదు. ప్రకృతి అంతా కూడా పార్వతీదేవి చేతుల్లో ఉంది. ఈ యొక్క భూమిని ఏలినటువంటి విజయలక్ష్మితో ఉంది. భరతమాత అంటాం, తెలంగాణ తల్లి అంటాం, లేదా ఆంధ్ర తల్లి అంటాం, కర్ణాటక రాజ్యలక్ష్మి అంటాం, మహారాష్ట్ర రాజ్యలక్ష్మి అంటాం. కానీ మగవాడితో ఎప్పుడు కూడా ఒక తల్లిని పోల్చలా. కానీ వీళ్ళు స్త్రీ అంటే శక్తి తక్కువ ఉందని, స్త్రీ అంటే అబల సబల కాదంటారు. అందుకే సరోజినీ నాయుడు గారితో ఒక పాట నాకు ఎప్పుడు గుర్తొచ్చింది. స్వాతంత్ర సమరంలో ఆమె మహాత్మా గాంధీ గారి పక్క నుండి అందరిని ఉద్దేశిస్తూ ఒక పాట పాడేదండి. అతివలు అబలలు కారమ్మ సబలలు ఓయమ్మ అంటూ. అసలు భారత స్వాతంత్ర సమరాంగాన్ని పూరించింది ఎవరు? ఝాన్సీ లక్ష్మి. అఖిల భారత కాంగ్రెస్ని ఏర్పాటు చేసింది ఎవరు? అనీప్ సెన్. అంటే దేశ స్వాతంత్రానికి ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తులు, దేశ స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి కాంగ్రెస్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అనీప్ సెన్ గారు. మహిళలు కాదా? సరే, వాళ్ళని పక్కన పెడదాం. మనకు తెలిసిన మహిళల్లోకి వెళ్దాం. అసలు ఈ తెలంగాణ నేలను పరిపాలించింది ఎవరండి? మగవాడి కన్నా ఎక్కువగా ఒక స్వర్ణ యుగాన్ని సాధించి ఆ రోజు యూరోపియన్లు కూడా ఆశ్చర్యపరిచేట్టుగా ఈరోజు వ్యవసాయ రంగంలో గొలుసు కట్టు కాకతీయ వ్యవస్థని తీసుకొచ్చి రైతాంగానికి ఒక మూలల్ని ఏర్పరిచి నూతన ప్రజాస్వామ్యానికి జనపదాలను ఏర్పాటు చేసి దానికి రూపొందించింది రాణి రుద్రమ కాదా? ఈరోజు సరే, అది చరిత్ర అందాం. ఇప్పుడు వాస్తవంలోకి వద్దాం. చాక లైలమ్మ ఎవరండి? ఆమె ఆ రోజున సాయుధ పోరాటంలో రజాకారుల్ని వ్యతిరేకించి పోరాడినటువంటి మహిళ కాదా? అంతేకాదు, ఒక గన్ పట్టుకొని రైతాంగ సాయుధ పోరాటంలో ముందుకొచ్చింది మల్లు స్వరాజ్యలక్ష్మి గారు కాదా? ఆమె తెలంగాణ వనిత కాదా? లక్ష్మీబాయి గారు కదా ఇక్కడ ప్రతి వ్యక్తికి చదువు చెప్పాలనుకున్నది. ఒక పార్టీ పిట్టి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళింది ఈశ్వరీబాయి గారు కాదా? ఒక లక్ష్మీబాయి, ఒక ఈశ్వరీబాయి గారు, ఒక ఇట్లా చూసుకుంటూ పోతే తెలంగాణలో సామాజిక విప్లవానికి నాంది పలికింది మహిళలే. అది మర్చిపోతూ ఉన్నారు. అసలు ఆంధ్ర మహిళా సభలంటూ ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఎక్కడ హైదరాబాద్ నడిగడ్డలో యువతీ మండలి పెట్టారు. హైదరాబాద్ నడిగడ్డలో యువతీ మండలిని పెట్టి ప్రజల్ని చైతన్యపరిచినటువంటి వ్యవస్థలో తెలంగాణ ఇది. అంతవరకు ఎందుకండి, ఈరోజు 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాలు జరుపుకోబోతున్నారు. గర్వంగా భుజాలు ఎగరేసి చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఆ రోజు ప్రతి రజాకారును కూడా కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళ యొక్క కాళ్ళకు ఉన్నటువంటి కడియాలు, అంతకుముందు ఒకప్పుడు పెద్ద కడియాలు పెట్టుకునేవాళ్ళు, ఆ కడియాలను ఇసిరి వేసి ప్రతి మగవాడిని కూడా ఆ రోజు, మగవాళ్ళు అంటే అందరినీ కాదండి, ఆ రోజున రజాకారుని తుదముట్టించడంలో పాత్ర పోషించింది సామాన్య బహుజన మహిళలు కాదా? ఈరోజు బతుకమ్మ ఫెస్టివల్ని ఎంతో గొప్పగా చేసుకుంటున్నామే. ఈరోజు బతుకమ్మ అంటూ మహిళలంతా కూడా కలిసికట్టు ఉండాలి. పరదా సిస్టం వద్దు, ఎక్కడో కూడా కులీన వ్యవస్థ ఉండొద్దు. అందరం కూడా అమ్మవారిని కలిసి ఆరాధించుకుంటాం, కలిసి నాట్యం చేద్దాం, కలిసి గొంతెత్తి పాడదాం. ఆ దైవ సన్నిధిని అందరం సమానమని చాటిన బతుకమ్మ తెలంగాణలో పుట్టింది. ఆ బతుకమ్మలో పాల్గొంటున్న మహిళలన్నీ
మీరంతా కూడా వచ్చి వాళ్ళు కూడా తప్పట్లు కొడుతున్నారు కదా, వాళ్ళు కూడా బతుకమ్మ ఆడుతున్నారు కదా, మరి మీరు ఎవరిని విమర్శిస్తున్నారు? అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏ ఆడ తెలుసుగా ఉందంటున్నారో మొన్న ఓట్లన్నీ కూడా నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఆడవాళ్ళు కారణమయ్యారు. ఎందువల్లంటే ఒక కుమార్తెనే ఎక్కువగా తీసుకొని 4 సంవత్సరాల పాటు మహిళని మంత్రిగా లేకుండా చేసినందువల్ల, మహిళల హక్కుల్ని కాల రాసినందువల్ల. కానీ స్వతహాగా కేసీఆర్ గారు అలాంటి వ్యక్తి కాదు. కానీ ఎందుకు జరిగిందో నేను కేసీఆర్ గారితో కలిసి పనిచేశాను. కలిసి అనేక సభల్లో సమావేశాల్లో మేము ప్రసంగించాం. ఒకే పార్టీలో ఒకే వేదిక మీద ఒక జన్మభూమి సిద్ధాంతాన్ని ప్రబోధించిన వాళ్ళ మేమిద్దరం ఒకటే. కానీ ఆయన ఆ ఉన్నత వ్యక్తిత్వంలో ఎప్పుడు మహిళలు కించపరచలా. ఈరోజు ఆయన పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సముచిత స్థానం లేకుండా చేయటం అనేది మాకు ఆశ్చర్యం కలిగిస్తూనే ఉంది. ఈరోజు మహిళల సంగతికి వచ్చాం. నిజం చెప్తున్నానండి, ఏ మాట అయితే వాళ్ళు స్త్రీలని అబలలన్నారో, ఒక స్త్రీ గాజులు, స్త్రీకున్న చీరని అపహాస్యం చేశారు. తన ఇంట్లో తల్లి కట్టుకునేదేంటి, తన భార్య చేసేదేంటి, తన కూతురు కట్టుకునేదేంటి? ఏ కౌశిక్ రెడ్డి గారు అయితే భార్యని కూతురుని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలవటానికి ప్రయత్నించారో ఆ రోజు నీకు మహిళా శక్తి కనిపించింది. నేను వ్యక్తిగత విమర్శలు చేసే వ్యక్తిని కాదు. ఈ రోజు ఎందుకు ఇలాంటి, నువ్వు చాలా చిన్నపిల్లాడివి, విద్యార్థికుడివి, ఇలాంటి మాటలు నీకు తగవనుకుంటున్నా. నువ్వే కాదు, ఏ మగవారు కూడా అంటూ ఉంటారు, మేము గాజులు వేసుకోలేదు, ముడుసు కూర్చోలేదంటారు. ఎవరు ముడుచుకున్నారండి? అంతరిక్షంలో ఈరోజు సునీత విలియమ్స్ అంతరిక్షంలో కొన్ని నెలల నుంచి కూడా స్పేస్ వాక్ చేస్తూ ఉంది. ఈరోజు అంతరిక్షానికి వెళ్ళాం. ఈ రోజున ఒక రకం చెప్పండి, కరోనాకి వ్యాక్సిన్ తీసుకోవడానికి సుచిత్రల్లా గారు పడ్డ కష్టాలు మనం మర్చిపోగలుగుతామా? ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ప్రధాని ఇందిరాగాంధీ గారిని, పేదరికం నిర్మూలించినటువంటి ఆ సిద్ధాంతం కోసం పాటుపడ్డ ఆ ఉక్కు మహిళని మర్చిపోగలుగుతావా? ఒక మాయావతిని మర్చిపోగలుగుతావా? ఒక మమతా బెనర్జీని మర్చిపోగలుగుతావా? అంతకన్నా ఒక జయలలితని మర్చిపోగలుగుతావా? చెప్పుకుంటూ పోతే ప్రతి విప్లవానికి, ప్రతి వ్యవస్థలో మార్పుకి స్త్రీ, నిజం చెప్పండి, చిల్లర మాటలు మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళు యునైట్ అయ్యే రోజు వచ్చింది. ఒకటి నేను ఎప్పుడు కూడా ఒకటి వింటూ ఉండేదాన్ని. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ స్వాతంత్ర సమరంలో పాల్గొంటూ ఆ రోజు పాట ఉండేదట, నాకు చెప్పేది ఆ పాట. వీరాంగనలను వచ్చాం, ఏ చేతులతో అయితే గాజులు తొడుక్కున్నామో మీకు వీరగంధం తెచ్చాం, అవసరమైతే ఈ గాజులు వీర కంకణాలుగా మారుతాయి, వీర కంకణాలుగా మారి నీ గొంతును కూడా కుత్తరిచ్చే రోజు వస్తుందని వెలుగెత్తి పాటలు పాడినటువంటి భారత స్వాతంత్ర సమరాన్ని మర్చిపోగలుగుతామా? మహాత్మా గాంధీ గారు రాగలిగినప్పుడు ఆయనకి మెళ్ళల్లో ఉన్నటువంటి మంగళసూత్రాలు కూడా వలిసి ఆడవాళ్ళు ఇచ్చారు, మగవాళ్ళు ఇవ్వలా. మరి ఇలాంటి చరిత్ర కలిగిన మేము తెలంగాణ తల్లిని గౌరవిస్తున్నామని చెప్పే మనుషులు, తెలంగాణ తల్లిని ప్రజల మధ్యకి తీసుకొచ్చిన వాళ్ళు, స్వేచ్ఛ కోసం, భావ ప్రకటన కోసం, సమానత్వం కోసం, నీళ్ల కోసం, నిధుల కోసం పోరాడామన్న వాళ్ళు మీకు మూలపట్టములైనటువంటి మా మహిళా శక్తిని కించిపరిస్తే అది మేము విఘ్నతకు వదిలేస్తున్నాం. కానీ నేను నా మహిళా సోదరులు ఒకటే అడుగుతున్నాను, మనం ఒక మగవాడి నీడగా బతకొద్దు, మనం మగవాళ్ళని గౌరవిద్దాం. ప్రకృతిలో ఇద్దరు కూడా సమానం. ఒక బండి చక్రానికి ఇద్దరు కూడా చక్రాలలాగా పనిచేస్తూ ఉంటారు. ఇద్దరు సమానత్వంతో వెళ్ళాలి. మహిళా సాధికారత రావాలి, రాజకీయ సాధికారత రావాలి, సమానత్వం రావాలి. అంత మాత్రాన విరమిగాల్సిన అవసరం లేదు, ఎవరిని ఎవరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. ఒక గొలుసు కట్టు వ్యవస్థగా పోదాం, కలిసి పనిచేద్దాం. మహిళలు పురుషులు కలిసిన రోజున ఈ దేశం అభివృద్ధి చెందగలిగింది. 50% మహిళలు నిర్వీర్యం అయిపోతే, 50% మహిళలు వాళ్ళ యొక్క శక్తియుక్తుల్ని దేశ ఆర్థిక వ్యవస్థకు వాడకపోతే దేశం ఏమవుతుంది? కాబట్టి నా సోదరి మెళకోటే చెప్తున్నా, ఒక మగవాడి నీడగా మనం బతకొద్దు, ఒక మగవాడిచ్చిన రాజకీయ భిక్షను మనం తీసుకోవద్దు. మనం స్వేచ్ఛతో ముందుకొద్దాం, హక్కుల కోసం పోరాడతాం. ఈరోజు ఉన్న నిరక్షరాస్యతను పోగొట్టి మహిళా శక్తిని నిరూపించుకుందాం. కాబట్టి కౌశిక్ రెడ్డి, నువ్వు కాదు, ఇంకొకటి కాదు, అది నీ నుంచే కాదు, తరతరాల రాజకీయ వ్యవస్థలో పెళ్ళుకు పోయినటువంటి నినాదం అది మారాలి. మార్చడం కోసం కంకణం కట్టుకోవాలి ఆడవాళ్ళు. ఓకే మేడం, మీరు కేసీఆర్ గురించి అంత గొప్పగా చెప్తారు. కేసీఆర్ అట్లాంటి వాడు కాదన్నారు, కానీ ఆయన పార్టీ నుండే ఒక ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడితే ఇప్పటివరకు ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. ఇది ఎట్లా చూసుకోవచ్చు? నేను ఇందాక ఒక మాట అన్నాను, ఆయనతో అలాంటి వాడు కాదు మేము ఉన్నప్పుడు అన్నాం. కానీ ఆయన ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు, ఏ సిద్ధాంతానికి బానిసయ్యాడో అని రెండో మాటను కూడా నేను వాడటం జరిగాయి. కేసీఆర్ గారు ఇంకోటి కూడా చెప్పగలుగుతానండి, నేను సమ్మతించడంలా నేను ఉచితాల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటల్లో మేము ఆ రోజున తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు 1969లో అంతకుముందు నడిచిన ఉద్యమంతో చూసుకుంటే తొలిదశ ఉద్యమం కన్నా ఈ మలిదశ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళ యొక్క స్వేచ్ఛకి ఎవరైతే ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారో, సెటిల్ అయిన వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలగలేదు. అంతవరకు కూడా మిమ్మల్ని నేను కంటి రెప్పలాగా చూసుకుంటానన్నాడు కేసీఆర్. కానీ అది పెదవి మీద మాటగా మిగిలింది.
చూసుకున్నారు. కాలిలో ముళ్ళును శాంతియుతంగా ఉంది. కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నేనే కాళ్ళలో ముళ్ళును తీస్తానన్నాడు, మిమ్మల్ని గుండెకి అత్తుకుంటానన్నాడు. కానీ రెండో వైపున ఏమనేవాడండి, వీళ్ళు బిర్యానీ చేయడం రాదు, కర్రీ పాయింట్లు పెట్టుకు బతుకుతున్నారు, ఎక్కడ చూసినా వీళ్ళ హోటళ్ళే, ఆంధ్ర ఫుడ్ మనం తినొద్దు, వీళ్ళకి అసలు బిర్యానీ పేడ శుద్ధలాగా చేస్తారన్నాడు. నువ్వు పుట్టింది ఎక్కడ? నువ్వు పుట్టింది విజయనగరం, నీ మూలాలు ఎక్కడో, నేను నా మూలాలు గుంటూరులో ఉంటే నీ మూలాలు విజయనగరం, మన ఇద్దరం వలస వచ్చిన వాళ్ళవే. అసలు ఈ దేశంలో అందరం కూడా ఎక్కడి నుంచో హిమాలయాల దగ్గర నుంచి ఇంకెక్కడి నుంచో ట్రైబ్స్గా ఒక జాతులుగా వలస వచ్చాం. అంతేగాని ఎవరి సొంతం ఈ నేల కాదు, ఈ ఆకాశం ఎవరి సొంతం కాదు. ఎవరికి హక్కు ఉంటే, ఎవరికి చేతనైతే అక్కడ బ్రతుకుతూ వచ్చారు. ఆ సిద్ధాంతంతో బతికే మనం, ఫెడరల్ వ్యవస్థలో బతికే మనం. కానీ కేసీఆర్ గారు ఆ మాట అన్నారు. తన కూతురు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం వెలుగెత్తి సాటి ఆడవాళ్ళ హక్కుల కోసం నేను పోరాడుతున్నాను అంది. అన్ని పార్టీని సమాయుక్తం చేసింది. ఢిల్లీలో జనపదలో ఒక్కరోజు దీక్షను చేసింది. మరి రావే మా కవిత గారు ఈరోజు ఆడవాళ్ళని అంటూ ఉంటే, నేను వ్యక్తిగత విమర్శలను చచ్చినా చేయను, కానీ సిద్ధాంతపరంగా ప్రశ్నిస్తున్నా. రండి, మీరు ముందుకు వస్తే కవిత గారు మీ వెనక మేము కూడా నడుస్తాం. ఎందుకంటే నీకు కేసీఆర్ కూతురుగా, నేను ఒక లెఫ్టినెంట్ కర్నల్ కూతుర్ని, ఒక మాజీ శాసనసభ్యురాల్ని, మాకున్న దానికన్నా నీకు హంగు ఆర్భాటం ఎక్కువ ఉన్నాయి. కేసీఆర్ కూతురుగా, కవితమ్మగా, బతుకమ్మని అందరికి చేర్చిన వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీగా నిన్ను అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. మీరు చెయ్యెత్తి ఉక్కు మహిళని అంటున్నారుగా. ఎస్, కమ్, విల్ ఫాలో యూ, మేము ఫాలో అవుదాం, మనం మార్పు కోసం వెళ్దాం. ఇక సెటిలర్స్, నేను నిజంగా సెటిలర్ అనే పదానికి వ్యతిరేకం, కానీ సెటిలర్స్ ఫోరం పెట్టుకున్నా. ఎందుకంటే నాకన్నా ఎవరు ఈ విషయాన్ని గురించి గట్టిగా చెప్పలేదు. 1983లో నేను ఇక్కడ సనత్నాల్ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నేను గుంటూరులో చదువుకొని వచ్చాను. కానీ నా తల్లిదండ్రులు ఇక్కడ 60 సంవత్సరాల నుంచి సెటిల్ అయి ఉన్నారు. నా తండ్రి ఇక్కడే ఆర్మీ ఆఫీసర్గా, ఇండస్ట్రియలిస్ట్గా పనిచేశారు. కొంత చదువు కోసం నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇక్కడే వచ్చి ఇక్కడ హక్కుల కోసం పోరాడుతూ వచ్చాను, అంబేద్కర్ సిద్ధాంతాల కోసం, వీటి కోసం. ఆ సమయంలో ఇక్కడ నేను కంటెస్ట్ చేసి గెలిచినాక నాకు ఏ పదవి ఇవ్వాలన్నా ఆంధ్రదానికి పదవి ఇస్తారా? అన్ని అర్హతలు నాకున్నాయి. నాకు ఆర్థిక శాస్త్రంలో నేను నిష్ణాతురాల్ని, ఐఎమ్ ఏ డాక్టరేట్ హోల్డర్ ఇన్ ఎకనామిక్స్. అట్ ద సేమ్ టైం నాకున్నటువంటి డిగ్రీస్లో కానీ, నాకున్న పరిశోధన విషయంలో కానీ అనర్హత నాకేమొచ్చిందో తెలుసా? నేను ఆంధ్ర ప్రాంతం మూలాలు కలిగిన వ్యక్తిని, ఆంధ్ర ప్రాంతం దాన్ని. ఏ తప్పేంటి, ఆ మూలాలు ఉన్నాయి, గర్వంగా ఫీల్ అవుతా. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈ గాలిలో మేము ఉన్నాం, ఈ గాలి పీలుస్తున్నాను, ఈ నీళ్లు తాగుతున్నాను, ఇక్కడ శ్మశానంలోనే చచ్చిపోతున్నా. నా అంతిమ యాత్ర కూడా ఇక్కడే జరిగింది. నాకే కాదు, నాలాగా ఇక్కడ ఎవరైతే కూడా కర్మభూమిగా ఎంచుకున్నామో, ఎవరైతే జీవనోపాధే కావచ్చు, ప్రతి ఒక్కరి జీవనోపాధికే. కరీంనగర్ నుంచి వస్తే జీవనోపాధి కదా, నల్గొండ నుంచి వస్తే జీవనోపాధి కదా, మహబూబ్ నగర్ నుంచి వస్తే జీవనోపాధి కదా. జీవనోపాధి ఎవరైనా పొట్టకూటి కోసం బ్రతకటమే. ఆ పొట్టకూటి కోసమే పని చేస్తున్నావు. నువ్వు ఎవరిని విమర్శిస్తావు? పొట్ట అంటున్నావు అంటే నీ పొట్టని, ఆ పొట్ట కూటి లేకుండానే నీకు అప్పనంగా వచ్చి పడినయో మాకు తెలియదు. ఓకే, ఇటు అరకపూడి గాంధీ కావచ్చు, అటు పాడి కౌశిక్ రెడ్డి, వీళ్ళు వ్యక్తిగత కక్షలను ఇప్పుడు 2 రాష్ట్రాల మీద రుద్దునట్టు. వ్యక్తిగత కక్ష కూడా ఉందండి. అది ఇన్సల్టింగ్ టు అవర్ ఓన్ పీపుల్. అక్కడ జాతిగా కూడా మాట్లాడతాను. అక్కడ కేవలం నేను అనలేదు, గాంధీని అన్నాడు. గాంధీతో వ్యక్తిగత కక్ష ఏంటండి? గాంధీ గారికి టికెట్ ఇచ్చింది ఎవరండి? మా దగ్గర నుంచి లాక్కుపోయింది ఎవరండి? కేసీఆర్. మా దగ్గర అతను గెలిచింది తెలుగుదేశం మీద. తెలుగుదేశం మీద ఉంటే కేసీఆర్ గారు తీసుకెళ్లారు. కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి నీకు నచ్చలా, మళ్ళిచ్చో. మరి నీకు వ్యక్తిగత కక్ష అక్కడ ఎక్కడుంది? నీ పార్టీ నుంచి విడిపోయి వెళ్ళాడు అంటున్నావు. నువ్వు నేర్పిన విద్య నిరదాక్షి. వెళ్ళిన అతన్ని ఈరోజు మీరిద్దరు కొట్టుకుంటున్నప్పుడు నువ్వు ఆంధ్రావాడు, ఎక్కడో బతకడానికి, గుడివాడ నుంచి బతకడానికి వచ్చిన వాడు అన్నాడండి. ఏలెత్తి చూపెట్టాడు. ఆయన ఒక్కడే అల్లా, ఆయన మామగారు చంద్రశేఖర్ రెడ్డి ఎవరు అంటే కృష్ణారెడ్డి ఏదో, ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. నేను మీడియాలో చూశాను. ఫ్యాక్షనిజం అని, ఆంధ్ర ఫ్యాక్షనిజం. ఎక్కడండి ఆంధ్ర ఫ్యాక్షనిజం? ఎక్కడ చూసారండి వీళ్ళు? పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసినటువంటి ఎన్టీ రామారావు గారు గుడివాడు వాడు కాదా? ఈ రోజున పేదరిక నిర్మూలన కోసం తెలంగాణను అభివృద్ధి చేసి సైబర్ సిటీని పెట్టి ఒకవైపున అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలని చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ రోజున అసలు ఇందాకే అన్నాగా కేసీఆర్ గారు ఎక్కడ, ప్రతి ఒక్కడి మూలం ఎక్కడో ఉంటూనే ఉందండి. కానీ ఆ రకంగా మాట్లాడటమే కాదు, ఒక రకంగా కులం కూడా ఇండైరెక్ట్గా ఎత్తి చూపిస్తున్నారు. అందుకని ఈరోజు నేను ఒక ధైర్యంగా చెప్తానండి, మీరు నల్గొండకి వెళ్ళండి, ఈయన కరీంనగర్కి వెళ్ళండి. కరీంనగర్ వెళ్ళింది ఒక రోజున ఆంధ్ర వాళ్ళే.
ఒకసారి ఎప్పుడైతే ముస్లింల చేతుల్లో దండయాత్రలో కరీంనగర్ స్వాధీనమైందో మళ్ళీ మా ముస్లిం వంశానికి చెందిన కాపాయి నాయుడు అనే వాళ్ళే కరీంనగర్ని పరిపాలించారు, వరంగల్ని పరిపాలించారు, ఆదిలాబాద్ని పరిపాలించారు, ఇందూర్ని పరిపాలించారు. ఆ రోజు నీకు ఇది కనిపించలేదా? పేరు మారిన తర్వాత ఓరుగల్లుగా సుల్తాన్పురి అని ఓరుగల్లుగా పెడితే ఓరుగల్లుగా మార్చింది కూడా మేమే. మరి ఆ రోజున మా ఆంధ్రతనం నీకు కనిపించలేదా? అక్కడ నిజం చెప్పాలంటే నేను ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తిని. నేను ఐ నెవర్ ఫీల్ బ్యాడ్ ఆఫ్ ఇట్, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆల్సో. కుల అహంకారం కాదు, కానీ నేను పుట్టిన అన్ని కులాలు సమానం. ఏలెత్తి చూపిస్తూ ఉంటే కమ్మ కమ్మ అంటుంటే కూడా, ఇప్పుడు గాంధీని కూడా మీరు వినలేదు కొన్ని నినాదాల్లో మొన్న ఈ కమ్మ నా కొడుకులని కూడా మాట్లాడారు. పక్కన ఫాలో చేసుకొని వీడియోస్లో నేను చూశాను. ఎవడండి? అదే ఓట్లు వేస్తే తెలంగాణలో అంతా రేవంత్ రెడ్డి గారు గెలిచారు, హైదరాబాద్లో కేసీఆర్ గారు గెలిచారు. హైదరాబాద్లో ఎక్కువ సీట్లు రావడానికి ఈ వీళ్ళు కాదా, ఈ సెటిలర్స్ కాదా? నా కొడుకులని తిట్టారు చూసారు, ఆ భాష నేను వాడకూడదు. అదే వాళ్ళందరూ కూడా పనిచేయలేదా? ఖమ్మంలో పనిచేయలేదా? ఈ రోజున ఖమ్మం తీసుకోండి, కరీంనగర్ తీసుకోండి, ఆదిలాబాద్ని తీసుకోండి, నల్గొండ పాత నల్గొండని తీసుకోండి, ఇక ట్విన్ సిటీస్ కొత్త రంగారెడ్డి జిల్లాలు తీసుకోండి. 69 నియోజకవర్గాల్లో 1 కోటి పైగా జనాభాతో ప్రభావితం చేయగల శక్తి దమ్మున్న వాళ్ళం మేము. ఈసారి మా జోలికి ఎవరైనా వస్తే వాళ్ళకి పతనం తప్పదు, ఓడిపోవటం కూడా తప్పదు. సెటిలర్స్ అంటే ఇక్కడ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాం. విద్యా సంస్థలను స్థాపించాం, హోటల్ని స్థాపించాం, చలచిత్ర పరిశ్రమను ముందుకు తీసుకువెళ్తున్నాం, అన్ని రంగాలలో మా వంతు పాత్రని నిర్వర్తిస్తూ ఉన్నాం. పారిశ్రామికంగా, వ్యవసాయ రంగంగా ఇక్కడ నేను కూడా ఒక వ్యవసాయం చేస్తున్న వ్యక్తిని. ఇక్కడ అన్నిటిని చూస్తూ ఉంటే మా సేవలు పనికిరావా? ఎక్కడో పోయి ఎక్కడో సోమేష్ కుమార్ లాంటి వాళ్ళకేమో వంగి దండాలు పెట్టారే మీరు. ఈ రోజుకు కూడా ఇంకెవరెవరినో తీసుకొచ్చి ఒకరోజు సలహాదారులుగా పెట్టుకున్నారే, ఇంకెవరినో తీసుకొచ్చి మహోన్నతులుగా తీర్చిదిద్దారే, బీహార్కి వెళ్ళి నా మూలాలు బీహార్ నుంచి వచ్చినాయి అన్నారే. మరి ఇవాళ నీ సొంత తమ్ముళ్ళని, నీ సొంత దాయాదులు, అవునులేండి మనం మహాభారత యుద్ధాన్ని చూడలేదా, అన్నదమ్ములు కొట్టుకోవడం చూడలేదా? మనం ఎందుకు విడిపోయాం? ఎక్కడ ఉన్నా కూడా మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకొని ఒక కుంపటిలోంచి వేరుపడి మళ్ళీ ఒక ఇంటికి వచ్చి శుభకార్యాలు చేసుకుందాం అనుకున్నాం. ఓకే, ఇది కేవలం గత 10 ఏళ్లలో ఇట్లాంటి గొడవలు ఎప్పుడు రాలేదు, కేవలం కాంగ్రెస్ కక్షపూరితంగానే చేస్తుంది గొడవలు అని చెప్పేసి హరీష్ రావు వెల్లడిస్తారు. దీనిపైన అభిప్రాయం? హరీష్ బాబు ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాల. మీరు సెంటిమెంట్ రగులుస్తున్నారు, మీ అస్త్రం ఆయుధం ఎప్పుడు సెంటిమెంటే. ఇప్పుడు మరలా మీరు అధికారంలోకి రావాలి, ఎందుకు సెంటిమెంట్ రగల్చలేదండి? ఎలక్షన్ ఇంకొక 3 గంటలు ఉందనగా, పోలింగ్ 10 గంటలకు స్టార్ట్ అయ్యిద్దనగా, 7 గంటలకి కృష్ణానది వాటర్ కోసం నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర మీరు సెంటిమెంట్ రగల్చడానికి ప్రయత్నం కొనసాగించలేదా? ఇప్పటికి కూడా మీ నమస్తే తెలంగాణ పేపర్లో ఇంకా ఎక్కడ కూడా మీరు ఏం రాస్తున్నారండి? ఇప్పటికీ ఆంధ్రోళ్ల పెత్తనమేనా? మీరు వినే ఉంటారు, ఆంధ్రోళ్ల పెత్తనమేనా? ఆంధ్ర వాళ్ళు చింకమ్మని డామినేట్ చేస్తారా? కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకి ఇస్తారా? ఇక్కడ 10వ తరగతి వరకు చదువుకున్న ప్రతి వ్యక్తి స్థానికుడు, 1 నుంచి 10 వరకు. మరి స్థానికులు ఇక్కడ బతకపోతే ఎక్కడ బతుకుతారండి? ఒక బిడాయి నగరాన్నే వెళ్తున్నామే మనం, ఇంకొక వరంపూర్నే వెళ్తున్నామే మనం. ఈ రోజు మనం ఇంకా ఈ మాటలు మాట్లాడుకునే సిగ్గులేదా? మనమంతా తెలంగాణ వాదులం, తెలంగాణ తల్లికి నీరాజనాలు పట్టాల్సిన వాళ్ళం, తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్లే వాళ్ళం. మేము పరిశ్రమలు స్థాపిస్తే, మేము విద్యా వైజ్ఞానిక రంగాలను మేము అభివృద్ధి చెందితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదా? ఎందుకు ఈ వివక్ష? అసలు మనం తిట్టుకోవడం ఎందుకు? మనం అన్నదమ్ముల్లాగా విడిపోయిన వాళ్ళం. ఆంధ్ర పదానికి అర్థం ఏమన్నా మాట్లాడే ఈ వ్యక్తులకు తెలుసా అండి? ఆంధ్ర అంటే తెలుగు అని అర్థం. 2 రాష్ట్రాల ప్రజలు ఆంధ్ర ప్రజలే. మీరు చదువుకొని ఉంటారు డిగ్రీలో ఆంధ్ర సాహిత్యం అంటే ఏంటి? తెలుగు సాహిత్యం. తెలుగు సాహిత్యాన్ని చదివిన మనం, తెలుగు వాళ్ళమైనటువంటి మనం, తెలుగు ప్రాంత పరిధిలో ఉన్నటువంటి మనం 2 రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు వాళ్ళం కాదా? 2 రాష్ట్రాలు విడిపోయినటువంటి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వీళ్ళంతా కూడా హిందీ మాట్లాడుకుంటూ అన్నదమ్ములు అనుకోవటం లేదా? మనం ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నాం? అంటే నువ్వు ఏ అధికారం కోసం నీ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలనుకుంటున్నావు, నీ ప్రజల సెంటిమెంట్తో. కానీ ప్రజలు చాలా గ్రహించారు, పదవుల కోసం ఎవరో ఆధారపడి. నిజంగా సెంటిమెంట్ ఇంకా రగిల్చాలంటే రగలటానికి సిద్ధంగా లేనే లేదు. ఓకే, ఇది ఇప్పుడు ఏదైతే సెటిలర్స్ మీద ఇలా విషయం అమ్ముతుర్రో అది ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది మేడం? ఇంకా ఎక్కడికి పోదండి, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈచ్ ఆల్రెడీ అసహించుకున్నారు, తిట్టారు. తిట్టినందుకే వెంటనే ఏమని చెప్పాడు? నేను గాంధీతో వివాదం కానీ నేను ఆంధ్ర వాళ్ళకి నేను వ్యతిరేకం కాదన్నాడు.
సమసిపోతాయండి. దీన్ని మనం పెద్ద చేసుకోవద్దు. ఓకే. ఒకటే ప్రజలు, మనం ఒక తల్లి బిడ్డలం. తల్లి బిడ్డలు కుటుంబాలు పెద్దవాళ్ళమయ్యాం, విడిపోయాం. విడిపోయినంత మాత్రం మన సంస్కృతి మారలా, మన ఆలోచన మారలా, మన అభిరుచులు మారలా. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీని ఇక్కడ బలం చేయడానికి ఇదంతా ఈ కుట్ర పొందుతుండు అని చెప్పేసి ఒక మాట కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డి టీడీపీని తీసుకొని తెలంగాణలో వెళ్తాడని చెప్పేసి కూడా ఒక మాట అడుగుతానండి. రేవంత్ రెడ్డి గారు మా పార్టీ నుంచి వచ్చారు. మాకు సన్నిహితుడుగా ఒకప్పుడు ఉన్న వ్యక్తి. ఈ రోజు ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన తర్వాత అధికారాన్ని చేజిక్కించుకున్న వ్యక్తి. అదే మా కేసీఆర్ గారు కూడా కదా. మా కేసీఆర్ గారు కూడా మా పొలిట్ బ్యూరో మెంబర్గా మా పార్టీలో అన్ని చేశారు. మరి కేసీఆర్ గారు కూడా ఇదే పని చేస్తున్నారా? మనకు కావాలని ఓడగొట్టాడా? రేవంత్ రెడ్డి తనతో పాటు కలిసి పనిచేశాడు కనుక, ఆ తెలుగుదేశం నుంచి వచ్చాడు కనుక ఆయన డెవలప్ చేయాలని చేశాడా? బీజేపీ గెలవద్దని చెప్పండి. అవేం కాదు కదా. ఎవరి పార్టీ వాళ్ళకి. కొన్నాళ్ళు ఉన్నారు, ప్రవాహంలో వస్తూ ఉన్నారు, మార్పులు. కొన్నాళ్ళు ఉంటారు, పోతారు. అంత మాత్రాన ఒక కుటుంబం నుంచి కొంచెం ముందు కొంచెం మీరిద్దరు స్నేహితులండి. మీరిద్దరు స్నేహితులుగా ఒక బండికి ఇప్పుడు తిరుగుతారు. తెల్లవారిపాటికి వేరవ్వలేదు కదా. తెలంగాణను ఒక శిశువునిగా తెలంగాణను రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అప్పచెప్పడం కోసమే ఇవన్నీ చేస్తుండు. ఇటు ఆంధ్రోళ్ళ పెత్తందారితనం నిలపడానికే బీఆర్ఎస్ను ఓడగొట్టి అటు తెలంగాణ ప్రజల మీద విషంగా అమ్ముతుండని చెప్పేసి. ఏంటండి ఇది? ఆంధ్రోళ్ళ పెత్తనం ఏంటండి? శిష్యుడు ఏంటండి? గురువు ఏంటండి? ఈరోజు ఆయన ఒక ముఖ్యమంత్రి, ఈయన ఒక ముఖ్యమంత్రి. మేమందరూ ఎన్టీఆర్ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చిన వాళ్ళం. ఎన్టీఆర్ సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్లాలని వచ్చిన వాళ్ళం. అంతేగానండి రేవంత్ రెడ్డిని బలహీనపరచాలని చెప్పి కొంతమంది వర్గం వాళ్ళు ఎవరైనా మాకు బురద అంటించాలంటే అంటించుకోవడానికి మేము సిద్ధంగా లేవు. ఈరోజు రేవంత్ రెడ్డి మా పార్టీలో ఉన్న వ్యక్తి మా నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? అధికారం కావాలని వెళ్ళిపోయాడు. కేసీఆర్ గారు ఎందుకు వెళ్ళిపోయారు? ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి దరిదాపు 300 మంది ఎక్కడి నుంచి వచ్చారండి? తెలుగుదేశం నుంచి కాదా? అంత మాత్రాన వారు మాకు అధికారం రాదేమోనని భయంతో వెళ్ళిపోయారు. మళ్ళీ ఎట్లా వస్తారండి? అధికారం ఉన్నవాళ్ళు అధికారం లేని మాతో సేల్ అవుతారో చెప్పండి. ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడి నుంచి వచ్చారండి? మా పార్టీలో ఎమ్మెల్యేగా లేరా? అసలు మా పార్టీలో లేనిది ఎవరండి? అంత మాత్రాన మీరు మా పార్టీలో ఉండాలి అని చెప్పే మనుషులమే కాదు. మీకు నచ్చనప్పుడు వెళ్ళిపోతారు. ఉన్నప్పుడు నేర్చుకున్నారు. ఆ సిద్ధాంతాన్ని మీరు ప్రజలకు ఉపయోగిస్తూ ఉన్నారు. వీ హ్యాపీ ఆఫ్ ఇట్. అంతేగాని శిష్యుడు గురువు వాళ్ళకంతా కూడా కావాలని కొంతమంది మాట్లాడాలి కదండి. ఒక యాస చూసుకోవాలి, ప్రాస చూసుకోవాలి, మళ్ళీ భాష మెప్పించేట్టుగా చూసుకోవాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, కానీ తెర మీద రేవంత్ రెడ్డి సీఎంగా ఉండి తెర వెనుక చంద్రబాబు నడిపిస్తుండు. దాంట్లో భాగంగానే గాంధీ అటు హుజరాబాద్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళడం, దాని యాక్షన్ ప్లాన్ మొత్తం చంద్రబాబే అని చెప్పేసి అంటారు. అట్లా కూడా కౌశిక్ రెడ్డి గారు వాళ్ళ మామగారు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారుగా. మేనమామ గారు ఉత్తమ్ రెడ్డి గారు ఉన్నారు కదా. మనం ఆపాదించగలుగుతామా? ఆపాదించలేము. తెర వెనుక ఎందుకండి? తెర వెనుక ఎందుకు? ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు మా చంద్రబాబు నాయుడు గారు. దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఢిల్లీలో పెద్ద అపోజిషన్ పార్టీగా ఉన్నాం. మాకేం అవసరం అండి? తెలంగాణలో కూడా అధికారాన్ని మేము చేజిక్కించుకుంటాం. ఆ రోజు మళ్ళీ మా అధికారం దగ్గర ఉందంటే వీళ్ళందరూ వస్తారేమో. ఎవరు చూడొచ్చారు? వచ్చే రోజు కూడా వచ్చింది. ఈ రోజు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కానీ బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తులంతా ఒకప్పుడు ఉన్న వాళ్ళంతా ఎవరండి? ఇన్క్లూడింగ్ ఫ్రమ్ కేసీఆర్ దగ్గర నుంచి మాతో ఉన్నవాళ్ళు కాదా? అంత మాత్రం నేను ఈ సిద్ధాంతాన్ని మేము విమర్శిస్తామా? విమర్శించాం. అలాగే రేవంత్ రెడ్డి గారు ఎందుకు అతను ఆడిపోసుకున్నారు నాకు అర్థం కాల. అంటే అతను దించడానికి ఇది కుట్ర. ఆ కుట్రకి అవకాశం ఉందా? అవసరం ఉందా? అదేదో కాంగ్రెస్ వాళ్ళు అంతర్గతంగా వాళ్ళు చూసుకుంటారు. మనకెందుకు, నీకెందుకు? ఇంకా ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం అనుకోండి, జనం తిరగబడతారు. ఏమనుకుంటున్నారో తెలుసండి? ప్రతి ఒక్కరు కూడా మాకు మీడియా ఉంది, మాకు నోరు ఉంది, మాకు ఒక ఆఫీస్ ఉంది, ఏది పడితే అది మాట్లాడతాం, ప్రజల మధ్యకి వదులుదాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు ఇన్నే శక్తిలో లేరు. మాకు అన్నీ తెలుసు అంటున్నారు. ఓకే మేడం, ఫైనల్గా పాడి కౌశిక్ రెడ్డి మాటలు అటు చీర చారెలు కావచ్చు, ఇటు ఆంధ్రోనివి నేను తెలంగాణ బిడ్డను రాబాయి నీ అంత చూస్తా అని చెప్పేసి అన్న మాటల పైన ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంది మేడం? నేను కౌశిక్ రెడ్డి పేరు ఇంతవరకు ఇంటర్వ్యూలో ఒక్కసారి కూడా ఎత్తలా. ఓకే, వ్యక్తిగత విమర్శలు నాకు సంబంధం లేదు. ఎవరు మాట్లాడినా చరిత్ర క్షమించదు. ఇవాళ ఇంతకుముందే నేను ధైర్యంగా ఒక మాట నా దమ్ముంటే ఎవరైనా నాతో రమ్మనమని చెప్పండి. ఒకప్పుడు కరీంనగర్ని మేము వెళ్ళలేదా? ఒకప్పుడు మేము వరంగల్ వెళ్ళలేదా? ఇందూర్ని మేము వెళ్ళలేదా? మహబూబ్ నగర్ని వెళ్ళలేదా? మరి ఆ రోజున లేనటువంటి పొరపచ్చాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయండి? మా ముఖ్యమంత్రులు అత్యధికంగా తెలంగాణను పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరండి? మా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజున ఈ మాటలు ఏంటి? అంటే ఖమ్మం వాడు కరీంనగర్ వాడు వేరేనా? ఏం కాదండి, వాళ్ళు మా అన్నదమ్ములే.
మేము వాళ్ళ సోదరులమే, మేమంతా కలిసికట్టుగా బ్రతికే వాళ్ళమే. ఈ విభేదాలు వివక్షలు ఎక్కువ కాలం ఉండవు. ఏమన్నా గాంధీకిను కౌశిక్ రెడ్డికి ఆస్తి తగు ఉందా, కుటుంబ తగు ఉందా, లేకపోతే అమ్మాయిలు ఇచ్చి పుచ్చుకున్నారా ఏమన్నా, లేకపోతే ఒక ఇంటికి ఇల్లరికాలు ఏమన్నా చేసుకున్నారా? ఏమి చేసుకోలేదే. మరి వాళ్ళిద్దరికి తగు ఎందుకు ఉంది? ఏమీ లేదు. ఇది సృష్టించినటువంటి కట్టు కథ. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం మీ సమయాన్ని ఇచ్చినందుకు. అట్లాగే తెలంగాణలో గొడవల పైన కావచ్చు గత చరిత్రను కూడా ఇప్పటి ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.